రామ్‌కి ఫౌండేషన్ నా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జీ మీడియా. ఈరోజు మన అతిథి రామ్‌కి ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎంవి రామారెడ్డి గారు. అసలు ఈ రామ్‌కి ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఇప్పటివరకు ఎంతమందికి ఈ రామ్‌కి ఫౌండేషన్ వల్ల లబ్ధి పొందారు, ఇలా ప్రతి విషయం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే శ్రీని గారు. సార్ నమస్తే సార్. ఈ రామ్‌కి ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్థాపించారు సార్? ముందుగా మీ హెచ్జీ మీడియాకి అభినందనలు మరియు ధన్యవాదాలు. Thank you, ఎందుకంటే నాకు ఈరోజు మీ స్టూడియో పిలిపించి మరి మా ఫౌండేషన్ తరఫున చేస్తున్నట్టు ఈ సేవా కార్యక్రమాల గురించి మీరు తెలుసుకోవటం ద్వారా అనేక మందికి తెలియజేసే అవకాశం మాకు కల్పించారు. ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ రామ్‌కి ఫౌండేషన్ అనేది ఇవాళ అందరికీ తెలుసు, ప్రతి కంపెనీ కూడా తన లాభాలను బట్టి సిఎస్ఆర్ మ్యాండేట్, అవును సార్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కొంత 2% ఖచ్చితంగా లాభాల మీద 2% సేవా కార్యక్రమాలకు వెచ్చించాలనేది ఒక నియమం ఉంది. కానీ అది ఎప్పుడు వచ్చింది నియమం? 2014లో సిఎస్ఆర్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అవును సార్. అవును. కానీ రామ్‌కి గ్రూప్ ఫౌండర్ అయినటువంటి ఆళ్ళ అయోధ్యరామరెడ్డి గారు 2006లో అసలు అప్పటికి సిఎస్ఆర్ మ్యాండేటరీ కాదు, కంపెనీ తన లాభాల నుంచి సమాజ సేవ కోసం ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత కూడా లేదు. కానీ ఆయన ముందు చూపాలంటది. ఆ ముందు చూపుతో 2006లోనే రామ్‌కి ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించి ఆ రోజునే దాన్ని ఆయన సిఎస్ఆర్ వింగ్గా ప్రకటించారు. అది గొప్ప విషయం. సిఎస్ఆర్ అనేది అప్పటికి 2006 నాటికి అసలు సరైనటువంటి పాపులర్ కాల. కానీ అప్పట్లోనైనా సిఎస్ఆర్ వింగ్ ఆఫ్ రామ్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని నామకరణం చేసి రామ్‌కి ఫౌండేషన్ని ప్రారంభించడం జరిగింది. 2006లో ఇది ప్రారంభించినప్పుడు నేను మొదటి ఉద్యోగిని, నా తర్వాత ఇంకొకరు జాయిన్ అయ్యారు. ఇద్దరు ఉద్యోగులతోటి ఈ రామ్‌కి ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాలు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 విలేజెస్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత విస్తరించుకుంటూ పోయింది. 2006లో ఇద్దరితో ప్రారంభమైనటువంటి ఈ రామ్‌కి ఫౌండేషను ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా సేవలు అందిస్తూ 19-20 రాష్ట్రాల్లో సేవలు అందిస్తూ 276 మంది ఉద్యోగులతోటి రామ్‌కి ఫౌండేషన్ ఇవాళ తన సేవలు 276 మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తారు. ఏదైతే కంపెనీలు ఉన్నాయో సిఎస్ఆర్ నిధులు రాకముందు నుంచి 2006లో స్టార్ట్ చేసని చెప్తున్నారు. అప్పటి కూడా కంపెనీల వలన లబ్ధి పొందినా, లేదంటే కంపెనీ సరౌండింగ్ లో ఉన్న ఏరియాలకు మాత్రం చేశారా, లేదంటే ఎంటైర్ ఎవరికైతే ఇబ్బంది ఉందో, లేదంటే ఎవరికైతే అక్కడ సిఎస్ఆర్ నిధులు అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో కూడా మన రామ్‌కి ఫౌండేషన్ నుంచి చేశారు సార్? ఇదంతా కూడా వాళ్ళ యొక్క హృదయం యొక్క లోతులను బట్టి, హృదయం యొక్క నిబద్ధతను బట్టి ఆధారపడుతుంది. నిజానికి ఇవాళకి కూడా సిఎస్ఆర్ నిధులు అంటే ఒక కంపెనీ ఎక్కడైతే తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీస్కి అవసరమైనటువంటి సేవలు చేయాలి. అంటే వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించాలి. అది అవసరం కూడా. ఎందుకంటే వ్యాపారం చేసే వ్యక్తులకి, ఆ యొక్క కంపెనీకి, తన చుట్టూ ఉండేటువంటి ప్రజలకి కూడా సత్సంబంధం లేకపోతే ఏది జరగదు. కాబట్టి ఖచ్చితంగా ప్రథమ ప్రాధాన్యం అనేది ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవసరాల కోసం మాత్రమే కేటాయించాలి. కానీ అదే సమయంలో ఖచ్చితంగా అలా నిబద్ధత పెట్టుకొని, ఆ నిబంధన పెట్టుకొని నియమిత సర్కిల్ వరకు పరిమితం కావటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఉదాహరణకి మేము వెస్ట్ బెంగాల్ తీసుకుంటే, వెస్ట్ బెంగాల్ హల్దియా అనేది చాలా దూరం ఉంటుంది. అక్కడ ఉంది మా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్. కానీ మేము సంక్రాయిల్, పురూలియా జిల్లాలలో ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. దానికి దీనికి కనీసం 150 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ మా కంపెనీ ఇచ్చేటువంటి సిఎస్ఆర్ నిధుల్లో 25% ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 25% ఈ జిల్లాలో పెడుతున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఖచ్చితంగా అవసరం ఉంది. అక్కడ గిరిజన అభివృద్ధిలో భాగంగా ఆ గిరిజనులకి మేలు చేయడం కోసం ఈ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ నిర్వహించారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కేవలం ఆ సరౌండింగ్ విలేజెస్కి పరిమితం కాకుండా తమ కార్యకలాపాలు కొన్నింటినైనా వేరే చోట కూడా ఇచ్చిస్తే బాగుండని నా ఉద్దేశం. అంటే రామ్‌కి ఫౌండేషన్ ఇప్పటివరకు ఎన్ని స్టేట్స్లో మీరు వర్క్ చేస్తున్నారు సార్? ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో రామ్‌కి ఫౌండేషన్ సేవలు అందిస్తుంది. 20 రాష్ట్రాలు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రామ్‌కి ఫౌండేషన్ ఉందో, ఇప్పటివరకు మీరు చేసిన ప్రాజెక్టులో మీకు సంతృప్తి చెందిన ప్రాజెక్ట్ కానీ, లేదంటే కొంచెం మంచి పేరు వచ్చిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందా సార్? ప్రధానంగా దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. రామ్‌కి ఫౌండేషన్ అనేది ఒక 5-6 ట్రస్ట్ ఏరియాస్ ప్రధానంగా పెట్టుకుని పనిచేస్తుంది. అంటే సహజ వనరుల సంరక్షణ, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, విద్య, వైద్యం, మహిళా సాధికారత, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, ఎవరికి అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి జాబ్లు ఇప్పించారు. నెక్స్ట్ చివరిగా రూరల్ డెవలప్మెంట్ మీద కూడా ఒక ప్రధానంగా ఫోకస్ పెట్టి రూరల్ డెవలప్మెంట్కి వర్క్ చేస్తున్నాం. ఈ 6 ట్రస్ట్ ఏరియాస్ అంటాం. ఈ ప్రధానంగా ట్రస్ట్ ఏరియాస్లో భాగంగా
మేము అనేక కార్యక్రమాలు చేశాము. అయితే మీరు అడిగిన ప్రకారం చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు దాకా కంప్లీట్ అయినాయి. కొన్ని ఇప్పుడు ప్రస్తుతం ఒక 25 నుంచి 30 ప్రాజెక్ట్స్ దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం త్రిపురలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఒక 10 గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టాము. అయితే అన్నిటిలోకి కూడా సంతృప్తినిచ్చింది అంటే నిస్సందేహంగా ఒక ప్రాజెక్ట్ ఉందండి. అది గిరిజనాభివృద్ధి పథకం. మా తోట అనేటువంటి పేరుతోటి ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ కొంత అవైలబిలిటీ ఉంది. ఎవరికి? నాబార్డుకు ఉంది. నాబార్డు సంస్థ తనకున్నటువంటి ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ తోటి ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి రైతులకు లబ్ధి కలిగించేలా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో అది ఇట్స్ ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద నాబార్డ్. దాని ప్రథమ ప్రాధాన్యం దానికి ఇస్తారు. ఆ ప్రాజెక్టు మొట్టమొదటి మేము 2010లో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో చేశాము. ఆ తర్వాత అక్కడ బాగా చేస్తారని చెప్పి వెస్ట్ బెంగాల్లోని సంక్రాయిల్ బ్లాక్లో ఇచ్చారు. ఆ తర్వాత ఇక అది విస్తరించుకుంటూ పోయి దాదాపు 9 ప్రాజెక్ట్స్ దాని కింద. ప్రతి ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటంటే 500 కుటుంబాల నుంచి 500 ఎకరాలు తీసుకుంటాం. ప్రతి కుటుంబం నుంచి 1 ఎకరం తీసుకొని ఈ 500 ఎకరాలు కొంచెం దగ్గర ఉండేటట్టు చూసుకుంటాం. ఒక 10-15 విలేజెస్ నుంచి 500 ఎకరాలు సేకరించి ఆల్మోస్ట్ గిరిజనుల ల్యాండ్ అంటే నిజానికి అది ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చినట్టు అసైన్ ల్యాండ్. వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్టు లేరు. ఎక్కడైతే ఎక్కువగా తుప్పలు కొండలు ఎన్నోటువంటి ప్రాంతాలు అవి. అలాంటి ల్యాండ్ కూడా దాదాపు 500 ఎకరాల్లో ఒక హార్డ్లీ 150-200 ఎకరాలు మాత్రమే కొంచెం బాగుండేది. మిగతా 300 ఎకరాలు కూడా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి రాళ్ళు కొట్టి చెట్లు ఆల్మోస్ట్ అడవులు. మేము బిఫోర్ ఆఫ్టర్ కనుక మీరు ఫోటోస్ చూస్తే ఆశ్చర్యపోతారు. అంతకుముందు అడవుల్లో ఉన్నటువంటి నేలలో దాన్ని చదును చేయించి దున్నిచ్చి మొక్కలేయించి ఈ 500 ఎకరాల్లో కూడా పండ్ల మొక్కల సాగు చేయించాము. ఆ బ్యారన్ ల్యాండ్ని పండ్ల మొక్కలు వేయడం ద్వారా మ్యాంగో, క్యాషు ఆ యొక్క నేల ఫెర్టిలిటీని బట్టి ఆ నేల దేనికి సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొయ్యూరులో చేసాం. మన నర్సీపట్నం దాటిన తర్వాత కొయ్యూరు ఏరియాలో 3 ప్రాజెక్ట్స్. ముందు ఒకటి చేసాము 500 ఎకరాలు, చాలా బాగుంది అన్నారు. అదే మండలం ఇంకొక 500 మంది ముందుకు వచ్చి అడిగారు, వాళ్ళకి చేసాము. ఆ తర్వాత ఇంకొక 500, ఇప్పుడు మూడో ప్రాజెక్టు నడుస్తుంది. 1500 ఎకరాలు ఎగ్జాక్ట్లీ బ్యారన్ ల్యాండ్. ఇవాళ మీకు హార్టికల్చర్ హబ్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, అద్భుతమైనటువంటి ఫలాలు వస్తున్నాయి ఇవాళ. అది ఎందుకు పెరిగిన ల్యాండ్లో కనీసం 50 నుంచి 60 వేల రూపాయలు వాళ్ళు ఎకరానికి సంపాదించుకుంటున్నారు. వాళ్ళు మొక్కల దగ్గర నుంచి, నీళ్లు దగ్గర నుంచి, కరెంట్ దగ్గర నుంచి మొత్తం ఒక 15 ఎకరాలు కలిపి ఒక బోరేస్తాము. ఇట్లా అన్ని రకాల పనులు మేము మొత్తం మేమే కాదు నాబార్డుతో కలిసి ఒక 25% మాత్రం రామ్కీ ఫౌండేషన్ పెడుతుంది. 70% విల్ బి గ్రాంటెడ్ బై నాబార్డ్. సో ఇలా అలా చేయటం వల్ల ఏమైందంటే 500 మంది ప్రతి ప్రాజెక్టులో కూడా లబ్ధి పొందారు. అది 6 ఏళ్ల ప్రాజెక్టు. అలా అభివృద్ధి చెందినటువంటి ఆ ల్యాండ్స్కి వెళ్ళినప్పుడు నిజంగా నాకైతే హృదయం పొలగించిపోయింది. ఆ నేలలో దిగినప్పుడు అరే ఇంతకుముందు ఇది బ్యారన్ ల్యాండ్ కదా, ఇవాళ ఇక ఫలవృక్షాలతోటి ఇంత కలకలాడుతుంది, పైగా వాడికి ఒక ఉపాధి దొరుకుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నాకు అత్యంత సంతృప్తినిచ్చింది అంటే ఖచ్చితంగా మా తోట ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే రామ్కీ ఫౌండేషన్ ఉందో ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈజీగా వెళ్ళి చేసేద్దాం అంటే అంత ఈజీ కాదు సార్. అక్కడ కొన్ని సవాళ్ళు లేదంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా సార్, వాటిని ఎలా అధిగమించారు సార్? నిజానికి ఈ సవాళ్ళు అనేది ప్రతి చోట ఉంటాయి సార్, ఈ రంగంలో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉదాహరణకి ఈ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఈ గిరిజనులు అంతకుముందు కొంత వాడుకున్నటువంటి కొన్ని అలవాట్లు కానీ, వ్యవసాయం మీద వాళ్ళకి సరైనటువంటి శ్రద్ధ లేకపోవడం కానీ, ఈ కారణంగా వాళ్ళ నుంచి సరైనటువంటి సపోర్ట్ వచ్చేది కాదు. పైగా ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక రైతు బ్రహ్మాండంగా అసలు తోట పెరిగింది, అంతా బాగా డెవలప్ అయింది, ఎండాకాలం కొంచెం పెళ్ళపెళ్ళాడుతున్న టైం అనమాట. ఆ టైంలో సాయంత్రం బాగా మందు తగ్గి వెళ్ళిపోయి తోటకి నిప్పెట్టేసుకున్నాడు. మొత్తం కాలిపోయింది, తోటంతా కాలిపోయింది. తోట కాలిపోయింది మొత్తం. అడిగేం చేస్తారో తెలియదు పాపం. ఆ మందు మత్తులో ఏం చేస్తానో తెలియక అలా జరిగింది. అయిపోయిన తర్వాత మరుసటి రోజు తెల్లారినాక అరే ఇట్లయిందని అతనికి అయిపోయి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏడుతాడు. అంటే ఏం చేస్తాం, మళ్ళీ అతన్ని అయ్యా ఇలాగైతే ఇంకొకసారి కుదరదు అని చెప్పేసి నువ్వు పోలీస్ స్టేషన్ పెట్టిస్తాం అదనేది కొంచెం రకరకాల భయం పెట్టి అతనిలో శ్రద్ధ పెంచి మళ్ళీ పాపం మొత్తం మొక్కలను దున్నిచ్చేసి మళ్ళీ మొక్కలు నాటి ఆ తోట పెంచుకోగలిగాడు. ఇక ఆ తర్వాత ఆ రైతు ఇప్పుడు కూడా అట్లాంటి ప్రపోర్ట్ చేయలేదు. ఇది ఒకటి. రెండోది, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న సమస్య ఏంటంటే కొద్దిగా పార్టీలు, ఆయన ఆ పార్టీ అతనికి మీరు ఎక్కువ మొక్కలు ఇచ్చారు, ఈ పార్టీ అతనికి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అయితే ఇవన్నీ సమస్యలు మనం చేయలేం, వాళ్ళతో పెట్టుకోవద్దని కొన్ని స్టేట్మెంట్స్ వింటుంటామండి. దాన్ని నేను ఒప్పుకోను. ఖచ్చితంగా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి మనం సమన్వయపరిస్తే
ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ముఖ్యంగా మా ఆర్మీ, రామ్కీ ఫౌండేషన్ ఒక ఆర్మీ అంట. నేను మా సార్. ఉద్యోగులందరూ కూడా ఇట్స్ అన్ ఆర్మీ. సార్ నిజంగా వాళ్ళు చేసే సర్వీసు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ శాలరీకి మించి చేస్తారు వాళ్ళందరూ. సార్ చాలా కమిటెడ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ వైజాగ్లో చూశారు మీరు, సార్ ఆ టీం అంతా కుయ్యూరు నేలల్లో తిరుగుతుంటారు. ఉమ్, వాళ్ళకి ఆ శాలరీకి దానికి సంబంధం ఉండదు. అంటే కేవలం అదొక ప్యాషన్. అలా ప్యాషన్ ఉంది కాబట్టి వీళ్ళు పోయి వాళ్ళతో కూర్చుని, ఏందా నీ సమస్య ఏంటి చెప్పు, రా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి అతనికి అవసరమైనట్టు చూసి అతని కన్సర్న్గా మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటారు. ఆటోమేటిక్గా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే పేషెన్స్ ఉండాలి. ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇంకా స్కాలర్షిప్స్ ఇచ్చే దగ్గర ఉంటుంటాయి, లేదంటే ఈ హెల్త్ సెక్టార్లో చేసే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అని మామూలేనండి. బట్ మనము ఖచ్చితంగా సర్వీస్ చేయాలని ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ సహనం అవసరం, ఆ సమన్వయం అవసరం. అవసరం. రామ్కీ ఫౌండేషన్ అనేది ప్రభుత్వంతో టైఅప్ అయ్యి ఏమైనా ప్రాజెక్టులు చేస్తుంది సార్? ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి చేస్తేనే ఎక్కువ రిజల్ట్స్ వస్తుందండి. ఎందుకంటే దానికి ఒక మంచి యంత్రాంగం ఉంటుంది. కానీ ఆ యంత్రాంగానికి ఉండేటువంటి తలపులు దాడుకుంటాయి. కాబట్టి వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయలేకపోవచ్చు. అలాంటి చోట కనుక గవర్నమెంట్తో కలిసి మనం పనిచేస్తే చాలా ఎక్కువ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. హైదరాబాద్లో శాక్స్ అంటారు, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, SACS అంటారు. అది ప్రతి రాష్ట్రానికి ఉంటుంది ఆ సంస్థ. అక్కడ హైదరాబాద్లో ఉండదాన్ని తెలంగాణ కాబట్టి TG శాక్స్ అంటారు, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. దాని కింద ఒక ప్రాజెక్ట్ వచ్చింది మాకు. దాని లక్ష్యం ఏంటంటే 1000 మంది ఫిమేల్ సెక్స్ వర్కర్స్కి ఇంటర్వెన్షన్స్, వాళ్ళ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అంటాం, వాళ్ళకి అవేర్నెస్, సింపుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. వాళ్ళు రకరకాల సమస్యల వల్ల పాపం వాళ్ళ వృత్తిలో దిగారు. వాళ్ళని నిందించడానికి లేదు. కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే, శాక్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసం మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, వాళ్ళు కనీసం ఎయిడ్స్ బారిన పడకుండా రక్షించగలగాలి మనం. అలా మనం ఎంతవరకు సర్వీస్ అందించగలం చేస్తే అంతకంటే గొప్ప విషయం లేదనేది వాళ్ళ ఉద్దేశం. ఇది చాలా బాగుందనే ఉద్దేశం మేము మొదటిసారి ప్రాజెక్ట్ అప్లై చేసాము. 2010లోనే మాకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు హైదరాబాద్లో రాజ్భవన్ రోడ్డు, పంజాగుట్ట, బంజారా అసలు ఆ మెయిన్ ఏరియాస్లో 1000 మంది ఫిమేల్ సెక్స్ వర్కర్స్కి ఈ ప్రోగ్రామ్ చేయాలంటే నేను ఆశ్చర్యపోయా. అసలు ఈ ఏరియా అంటే ఈ ఏరియాస్లో 1000 మంది ఉంటారా అంటే నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా మేము కూడా కొత్త ఆ ప్రాజెక్ట్ బిగిన్ చేసినప్పుడు డీల్ చేయడం కొంచెం ఇబ్బంది లేదు నాకు. అరే 1000 మందికి ఎన్ని రోజులు ఇచ్చిన 40 మంది కూడా పోగలేదు. వాళ్ళు కూడా 40 మంది రిజిస్టర్ కాలం మాకు. ఎలా చేయాలి? తర్వాత ఆ రంగంలో ఉన్నటువంటి ఒక నిపుణుని పిలిచి, అరే నీకు నేను మంచి వాళ్ళు ఇస్తాను, నువ్వు రా అని చెప్పేసి అతను తీసుకొని, అతను ఇక్కడికి వచ్చిన తర్వాత అతను చేసిన విషయం ఏంటంటే, దాంట్లో ఎంప్లాయీస్ ఉండాలి. కనీసం దాంట్లో 15-20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఫీల్డ్ వర్కర్స్ అని, తర్వాత పీరియడికర్స్ అని ఉంటారు. వాళ్ళని ఏం చేశారంటే అదే కమ్యూనిటీలో వాళ్ళని పట్టుకొచ్చారు. సో వాళ్ళకి వీళ్ళందరితో కాంటాక్ట్స్ ఉంటాయి. కళ్ళు కాంపౌండ్స్ దగ్గర కానీ, బస్ స్టాండ్లు కానీ, పార్కులు కానీ, ఇలాంటి చోట్ల వాళ్ళ భాష వేరు ఉంటుంది, వాళ్ళ సంకేతాలు వేరుగా ఉంటాయి. వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి వితిన్ 1 month 1100 మందిని వాళ్ళు రిజిస్టర్ చేయించారు. 1100. ఆ రోజు మొదలుపెట్టినట్టు ఆ యాక్టివిటీ అంటే ఇది గవర్నమెంట్ ఫండింగ్. వాళ్ళు నిజానికి వాళ్ళు ఒక దాదాపు 40-50 లక్షలు ఇస్తారు సంవత్సరం మొత్తానికి కలిపి. కానీ సరిపోదు. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే CSR ఫండ్స్ ఉన్నాయి కాబట్టి, ఉదాహరణకి వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టమని ఒక 5,000-6,000 ఇస్తారు. అది ఎందుకు సరిపోదు. మేమేం చేస్తామంటే ఇంకో 4,000 దానికి ఎక్స్ట్రా చేసినా మంచి మెడికల్ క్యాంప్ బాగా పెట్టి వాళ్ళకి అవసరమైన వైద్య పరీక్షలు చేయించడము, అవసరం మందులు ఉచితంగా వేయడము, ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. అలా ప్రారంభించినటువంటి ఆ యాక్టివిటీ ఈ రోజున అంటే ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ ఈ రోజు దాదాపు నాకు నిన్న మొన్న నాకు రిపోర్ట్ ఇచ్చారు. 7,500 మంది పైగా ఫిమేల్ సెక్స్ వర్కర్స్ మా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నారు. 7,000 మంది. ఎస్, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ 1000 మంది నుంచి కొన్ని NGOs చేయలేక పాపం వాళ్ళు వదిలేసి వాళ్ళందరూ మాకు తెలుస్తున్నారు. ఇట్లా పెద్దగా పెరిగిపోయింది. ఇవాళ దాదాపు 76 మందో 80 మంది ఎంప్లాయీస్ దానికోసం వర్క్ చేస్తున్నారు. అందరు లేడీసే. దానికి సపరేట్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళకు మా ఆఫీస్కి వచ్చి కలవరు. సపరేట్ ఆఫీసు, సపరేట్ మ్యాన్ పవర్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ నిజానికి. కానీ మనం కలవడం వల్ల ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అదే వేరే NGOs చేస్తున్నాయి పాపం, వాళ్ళు నిందించట్లేదు అసలు. వాళ్ళ స్థాయి వాళ్ళకి. మాకున్న అదనపు బలం ఏంటంటే CSR ఫండ్స్ మాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇవి వాటికి జత చేయడం ద్వారా ఏం జరుగుతుంది ఒక్కో దాన్ని చెప్తారు. జనరల్గా వాళ్ళు ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నారు, వాళ్ళు బయట అనేది రారు. ఎందుకంటే రకరకాల అంశాలు ఉంటాయి. మనము రకరకాల అంశాలు ఉంటాయి. వాళ్ళకి అది ఈజీ మనీ కావచ్చు, ఇంకో పని చేయలేమన్న భయం కావచ్చు, రకరకాలు ఉంటాయి. అయితే సమాజంలో మనల్ని చూసే తప్పు చులకన. ఎగ్జాక్ట్లీ. అయితే
వీటన్నిటికి మించి కొంతమంది అన్న ఉంటారు పాపం అనివార్యమై దాంట్లో దిగినోళ్ళు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఉంటూ వస్తారు కదా. అవును సార్. సో ఇక్కడ మేము ఒక చిన్న ప్రాజెక్ట్ తయారు చేసి దానికి జీవిక అని పేరు పెట్టాం. ఈ జీవిక కింద ఏంటంటే అమ్మ మీరు ఎవరైనా ఈ వృత్తి నుంచి బయటకు వచ్చి బతుకుతామంటే మీ ఇష్టం, మీరు ఏం చేసుకుని బతుకుతారో దానికి అవసరమైనటువంటి డబ్బులు రామ్కీ ఫౌండేషన్ ఇచ్చింది. ఇలా పెట్టినప్పుడు ఒక 100 మందిని కూర్చోబెట్టి 100 మంది ముందుకు వచ్చారు. 100 మందిని కూర్చోబెట్టి అవేర్నెస్ చేసి మీరు మళ్ళీ తర్వాత వెనక్కి రాకూడదు, దీనికి అవసరమైన సపోర్ట్ మొత్తం మేము ఇస్తాం, కానీ మీరు చాలా బాగా చేసుకోవాలి అంటే అప్పుడు దానికి వాళ్ళు కమిట్ అయ్యారు. కానీ అంటే కొంతమంది తగ్గిపోయారు చివరికి ఒక 30 మంది మిగిలారు. ఈ 30 మందిలో ఒక ఆమె టీ స్టాల్ పెట్టుకుంది, ఒక ఆమె హోటల్ పెట్టుకుంది, ఒక 4 టైలరింగ్ మిషన్స్ పెట్టుకుని కుట్టుకోవడం మొదలు పెట్టారు. ఇలా రకరకాలు చేస్తారు. పిండి మారి పెట్టుకుంది, ఒక ఆవిడ కారం మిల్లు పెట్టుకుంది. వాళ్ళందరూ ఇప్పుడు బ్రహ్మాండంగా నడుపుతున్నారు, చాలా బాగా నడుస్తున్నాయి. సో ఇది రిజల్ట్ అనమాట. అది ప్రభుత్వంతో కలిసి మనం పనిచేస్తే ఇలా వేరే ఇంట్రెస్ట్స్ వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే హెల్త్ పరంగా కూడా చూస్తున్నాను. అవును, ఇప్పుడు హెల్త్ పరంగా రామ్కీ ఫౌండేషన్ నుంచి మొబైల్ హెల్త్ వ్యాన్స్ పెడుతున్నారు. అవును పెట్టారు. ఇప్పుడు ఆలోచన ఎలా వచ్చింది, తర్వాత ఇప్పటి వరకు ఎన్ని పెట్టారు, దాని అది సక్సెస్ ఎంతవరకు అయిందని? ఇది మొదట మేము ఈ హెల్త్ సెక్టర్ ఏం చేయాలనుకున్నప్పుడు ఎవరైనా అయినప్పుడు అక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఆ రోజు ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడము, లేదంటే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, అవేర్నెస్ న్యూట్రిషన్ వాల్యూ ఏంటి, న్యూట్రిషన్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మాత్రం పరిమితం అయ్యాము. కానీ మా సిఎస్ఆర్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు వచ్చినటువంటి డిస్కషన్లో భాగంగా ఇలా కాదు, మనమే ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ పెట్టేసి గ్రామాలకి వెళ్ళి సేవలు అందిస్తే బాగుండు అన్నటువంటి ఆలోచన వచ్చింది. అది ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి ముందు భయపడ్డాం. అంటే మనం ప్రతిరోజు వెళ్ళాలి, అంటే ఈ వ్యాన్ ఎక్కడ పార్క్ చేయాలి, దాంట్లో సిబ్బంది ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్తారు అని రకరకాల డౌట్లు ఉన్నాయి. సరే చూద్దాం అని చెప్పేసి ఒక పైలట్ మోడ్లో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామని ఒక ఫోర్స్ వెహికల్ కొని దాన్ని ఫ్యాబ్రికేట్ చేయించి అందులో ఒక డాక్టర్ రూము, తర్వాత ఒక కాంపౌండ్ రూము, ఫార్మసిస్ట్ రూము ఇలా పెట్టేసి మొత్తం స్టార్ట్ చేసి నడవడం. మంచి రెస్పాన్స్ వచ్చింది. అది బాగుందని చెప్పి ఇంకొక వెహికల్ కూడా అలా ముంబైలో పెట్టాం. ముందు హైదరాబాద్, తర్వాత ముంబై. ఇలా పెట్టుకుంటూ పోతున్న క్రమంలో మా ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి ఎస్బీఐ ఫౌండేషన్కి దాదాపు 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్ఎఫ్పి అంటారు, ఒక నోటిఫికేషన్ లాంటిది తీసి ఈ సంస్థలను సెలెక్ట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ బాధ్యత వాళ్ళకి ఇస్తారు, డబ్బులు వాళ్ళు ఇస్తారు. బట్ ఇంప్లిమెంటేషన్ చూసేటువంటి ఎన్జిఓకి ఆ ఎలిజిబిలిటీ ఉండాలి. అందులో భాగంగా మేము అప్లై చేసాము, దానికి సెలెక్ట్ అయ్యాము. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఒరిస్సాలో కోరాపుట్, కలహండి, నవరంగపూర్ అండ్ మల్కన్గిరి ఈ 4 జిల్లాల్లో ఒక్కొక్క వ్యాన్ చొప్పున 4 వ్యాన్స్ మాకు ఇచ్చారు. అది 4 కోట్ల రూపాయల ప్రాజెక్టు. సో వాళ్ళు ఇచ్చిన కారణంగా అక్కడ ప్రతిరోజు కూడా ఒక 3-4 గ్రామాలకు వెళ్ళడము, కనీసం 40 మంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంది. డాక్టర్ ఉంటాడు, ఫార్మసిస్ట్ ఉంటాడు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు, నర్స్ ఉంటుంది, మెడిసిన్ ఫ్రీగా ఇస్తారు. 15 రకాల ర్యాండమ్ టెస్ట్స్, టైఫాయిడ్ ఉంది అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అప్పటికప్పుడు ర్యాండమ్గా టెస్టులు చేసి రిపోర్ట్స్ ఇచ్చి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఒరిస్సాలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఆ 4 జిల్లాలు కూడా చాలా మారుమూల ఏరియాసు, అక్కడ కనీసం మౌలిక వస్తువులు కూడా లేవు, మౌలిక వైద్య వస్తువులు కూడా లేవు. కాబట్టి అక్కడ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది చాలా బాగా రన్ చేస్తుందని చెప్పి ఎస్బీఐ ఫౌండేషన్ వెళ్ళి తెలంగాణలో ఒక 3 జిల్లాలకు ఇచ్చారు. ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, అక్కడ 3 వ్యాన్స్. తర్వాత త్రిపురలో ధలా అనేటువంటి ఒక జిల్లా, అక్కడ కూడా ఇచ్చారు. సో వాళ్ళే ఎస్బీఐ ఫౌండేషన్ నుంచే ఒక 8 మొబైల్ మెడికల్ వ్యాన్స్ నడుస్తున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 3 రాష్ట్రాల్లో సేమ్ ఈ టైప్ ఆఫ్ వ్యాన్స్ ఇచ్చారు. సో అంటే మా ఫండ్సే కాకుండా వేరే ఫండ్స్ కూడా ప్రాపర్గా వినియోగం చేయడంలో మా వంతుగా సహకారం అందిస్తున్నాం. ఓవరాల్గా ఎన్ని వ్యాన్స్? మొత్తం 17 వ్యాన్స్, మొత్తం 17 మొబైల్ మెడికల్ వ్యాన్స్ దేశవ్యాప్తంగా ఆపరేషన్లో ఉన్నాయండి. ఈ రామ్కీ ఫౌండేషన్ అది రామ్కీ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఇప్పుడు రామ్కీ ఫౌండేషన్ ఫ్యూచర్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా తీసుకునే అవకాశం ఉందండి? అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మీద కొంచెం ఎక్కువ వర్క్ చేస్తాం సార్? ఇవాళ ప్రధానంగా చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఏది చూసినా కూడా హెల్త్ సెక్టర్లోనే మనం మన సర్వీసెస్ విస్తరించాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే రోజు రోజుకి ఈ కార్పొరేట్ వైద్యశాలల పేరుతోటి అది కాస్ట్లీ అయిపోతుంది, వైద్యం సామాన్యుడికి దూరంగా పోతుంది. అది ఎలా దాన్ని అరికట్టడం అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్ మెడికల్ వ్యాన్స్ వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుందంటే సహజంగా మీకు తెలుసు, మీ అమ్మమ్మలు కానీ మీ అమ్మలు కానీ వీళ్ళందరూ వాళ్ళు చిన్న తలనొప్పి అంటే పడుచుకోరు, జ్వరం వచ్చిందంటే అదే తగ్గిపోతుందిరా టాబ్లెట్ తీసుకుంటూ అంటారు. కానీ ఎప్పుడైతే ఈ మెడికల్ వ్యాన్ అందుబాటులో ఉందో వాళ్ళు చూపించుకోవడం వల్ల వెంటనే తగ్గిపోయింది. అలా కాకుండా వాళ్ళు దాన్ని
మొదలు పెట్టుకుంటే తర్వాత ఇబ్బందికి పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు క్రానిక్గా కూడా మారే ప్రమాదం ఉంది. అలాంటివన్నిటిని ప్రాథమిక దశలోనే మనం వీటిని అరికట్టవచ్చు. కాబట్టి హెల్త్ సెక్టార్లోనే మనం చాలా పెద్ద స్థాయిలో ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామని ఒక ప్రణాళిక వేస్తున్నాము. దానికి ఒక రూపు రాలేదు. ఇప్పుడు మీలా ఎవరైనా ఇప్పుడు ఫౌండేషన్ రన్ చేద్దాం అనుకున్నా, లేదంటే సమాజానికి ఏదైనా హెల్ప్ చేద్దాం, ఏదో చేద్దాం అనుకున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రొఫెషను, ప్రతి వ్యక్తి కూడా తన వంతు తను సేవ చేయగల సామర్థ్యము, స్థాయి ఉంటాయండి. అనుకుంటా నా దగ్గర డబ్బులు ఏమన్నాయిలే, నా దగ్గర డబ్బులు ఏమన్నాయంటే అంబానీ చేయాలని ఎప్పుడు కనుకో సార్. మన ప్రతి ఒక సామాన్యుడు మించినటువంటి స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉంటాడు ఈ భూమి మీద. సామాన్యుడు చేయగలరు, ఎవరైనా చేయగలరు. అయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళ యొక్క జీవితం చూసుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి, తన లైఫ్ చూసుకోవాలి. లైఫ్లో చూసుకుంటూనే ఉదాహరణకి నాకు ఈనాడులో పనిచేసేటప్పుడు నాకు వచ్చేటువంటి 7,000 రూపాయల్లో కనీసం 2,000 రూపాయలు సామాజిక సేవ కోసం ఉపయోగించాను. ఆ రోజు నన్ను చాలా పిచ్చోళ్ళలా చూశారు. కానీ నాకు కేవలం అలా చేసినట్టు ఆ చిన్న చిన్న పనులే నాకు ఈరోజు ఒక రామ్కీ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా నిలబెట్టాయి. ఆయన గమనించి నన్ను ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఇంత పెద్ద వర్క్ చేసేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి తన వంతుగా ఎంతో కొంత సహాయం చేయగలరు. మీరు ఎక్కడ దగ్గర మీ ఇంటి పక్కనో లేకపోతే మీ వీధిలో ఒక కుర్రోడు బాగా చదువుతాడు, కానీ నెక్స్ట్ ఇయర్ చదివే స్థాయి లేదనుకోండి, అతనికి ఒక 10,000 రూపాయలు ఫీజు కట్టండి, ఏనా అతని జీవితం మీరు నిలబెట్టినట్టే లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఫౌండేషనే కాకుండా అదర్ ఎన్జిఓస్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేయాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి రోజు డైలీ వేజ్ వెళ్ళి వర్క్ చేసుకొని అంటే వచ్చే డబ్బులతో బ్రతకాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భాల్లో కూడా ఆ పర్సన్ హరి అనే అబ్బాయి ఓనర్స్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ పెట్టి, అంటే తనకి ఇన్కమ్ లేదు, ఇంట్లో ఇన్కమ్ సోర్స్ లేదు, బట్ తనతో పాటు ఒక 10 మంది కుర్రలు, తనతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ కలిపి ఒక 10 మందిని తీసుకొని ఒక ఫౌండేషన్ అనేది రన్ చేస్తాం సార్. ఆ ఫౌండేషన్ ఏంటంటే ఓనర్స్ ఫౌండేషన్. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 3 years అవుతుంది సార్ మనోడు పెట్టి. ఎవరికైనా బ్లడ్ కావాలన్నా, అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవ్వచ్చు, లేదంటే మీద మీరు అన్నట్లుగానే బాగా పల్లెటూరులోనే ఎవరైనా అనాథలు కానీ, సో బాగా అంటే బిలో ప్రాపర్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మనోడు డైలీ ఫుడ్ ఇటం ఆ టైప్ ఆఫ్ చేయడంలో ముందుంటున్నారు సార్. సో అలాంటి పర్సన్స్ అంటే మనోడికి వచ్చేదానికన్నా సేవ చేసేది ఎక్కువ, అంటే మనోడు కెరీర్ కోసం కానీ ఎలాంటి దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం సార్? చాలా మంచి ప్రశ్న అండి ఇది. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. మా రామ్కీ గ్రూప్ ఫౌండర్ అయోధ్య రామరెడ్డి గారు, ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులు, నాకు తెలుసు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఆయన్ని సంప్రదించడానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క క్యాపబిలిటీస్ ఏంటో అంచనా వేస్తారు. అంచనా వేసే క్రమంలో ఇతనికి ఎడ్యుకేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడపగలడానికి అనుకోండి, బాబు నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకో, కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. అంత ఉదారంగా అంటే ఆయన రేపటి తరాన్ని ప్రోత్సహించడంలో చాలా ముందు ఉంటారు. కాబట్టి ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారు అంటే, లేదా ఎవరికైనా ఒక మంచి పని చేసేటువంటి స్థాయి ఉందంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి. 2, ఇప్పుడు ఆ కుర్రోడు అంటే అతని ధైర్యం అంతే. అతనికి ఏముంది, ఆ ఒక ఓనర్స్ ఫౌండేషన్ అని పెట్టి నడపాలంటే డబ్బులు కావాలి, మౌలిక వస్తువులు కావాలి, రిసోర్సెస్ కావాలి. ఇవన్నీ ఏంటంటే ధైర్యం, సాహసం, ఇవి అతని దగ్గర ఉన్నాయి. కాబట్టి పెట్టాడు. ఖచ్చితంగా అలాంటి సాహసం చేయాలి. అయితే సాహసం చేసే ముందు నేనేం చెప్తానంటే 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. వెంటనే దిగేసాం, ఆవేశం వచ్చింది పెట్టేసాం, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆలోచించాలి, చక్కగా ఆలోచించండి. 1కి 2 సార్లు, 4 సార్లు, 20 సార్లు ఆలోచించండి. అయినా కూడా మీ హృదయం మీకు అదే చెప్తే ఎస్ నువ్వు చేయగలవు, ఈ పని చేసి తీరాలని కనుక నీకు అనిపిస్తే, అదే సందేశం నీ హృదయాన్ని నుంచి, నీ మనసు నుంచి, నీ బ్రెయిన్కి వస్తే కనుక ఖచ్చితంగా దిగిపోవాలి. అయితే దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడకూడదు. ఓకే, దిగిన తర్వాత వెనక్కి చూడకుండా దాన్ని సాధించేందుకు అవసరమైనటువంటి కసరత్తు మొత్తం చేయాలి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, దానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మొత్తం నెట్లో మొత్తం సమస్య ఇన్ఫర్మేషన్ దొరికింది. నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ రక్తదానానికి సంబంధించిన పని చేస్తున్నాను. దీనికి సంబంధించి సపోర్ట్ చేసే ఖచ్చితంగా సంస్థలు ఉంటాయి. నెట్లో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళని సంప్రదించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు విసుక్కుంటారు, 4 సార్లు వెళ్ళండి. మీ యొక్క సంకల్పం గట్టిదైతే, అది సత్సంకల్పం అయితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని చేరదీస్తారు, సాయం అందిస్తారు. మీరు చెప్పిన ఈ ఓనర్స్ ఫౌండేషన్కి ఖచ్చితంగా నేను మా శ్రీకాంత్ గారు శ్రీకాకుళం జిల్లా అనగానే ఆయనకి ఒళ్ళు ఉప్పొంగిద్ది, ఆయన పంపిస్తాను ఖచ్చితంగా. లేదా ఆ కుర్రోని పిలిపించి మా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడి
ఓనసా దాని పేరు ఓనర్ సార్. ఓనస్ ఫౌండేషన్కి సార్. రామ్కీ ఫౌండేషన్ ఎలా సాయం చేయగలదో సార్. అది ఖచ్చితంగా మేము అందించాం సార్. ఎందుకంటే ఖచ్చితంగా మీకు అది మళ్ళీ తర్వాత రిపోర్ట్ ఆ, కూడా చెప్తాను. ఎందుకంటే సార్ తను అంటే మన ఊరు వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి డైలీ వేజ్ కూలీ వాళ్ళ పేరెంట్స్ చేసుకొని అంత కష్టపడుతున్నా తిని ఎవరికో సాయం చేయాలి, కష్టాలు ఉన్న సాయం చేయాలన్న థాట్ ఉంది కదా సార్. ఎస్ ఆ థాట్ నిజంగా నేనైతే చాలా సార్లు ఎప్రిషియేట్ చేశాను. అంటే నిజానికి సార్. అవసరం ఉంది కాబట్టి అవసరం గురించి తెలుసు అతనికి, అది కరెక్ట్ సార్. అవసరం ఎంత పెయినో అతనికి తెలుసు కాబట్టి అది అంతే. చేశాడు. అంతే. తప్పకుండా అప్రిషియేట్ చేద్దాం, సార్. మనం తప్పకుండా చేద్దాం సార్. సార్ సార్ ఇప్పుడు మీరు ఫౌండేషన్లోకి రాకముందు జర్నలిస్ట్ అవునండి, ఈనాడులో ఈనాడులో వర్క్ 11 చేశారు. సంవత్సరాలు పనిచేశాను. సో ఆ జర్నీ నుంచి ఈ జర్నీకి రావడం గల మెయిన్ రీజన్ సార్. నిజానికి ప్రత్యేక రీజన్ లేదండి దీనికి. నేను ఈనాడులో ఒక జర్నలిస్ట్గా పనిచేసుకుంటూ పోతున్నాను. జర్నలిస్ట్లో ఉద్యోగంలో భాగంగా, విధుల్లో భాగంగా ఒకరోజు నేను అయోధ్యరావు రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చేసి ఒక ఆర్టికల్ రాశాను. సార్. ఆయనకు నచ్చింది, చాలా సార్. అప్రిషియేట్ చేశారు. ఆ. అంతవరకు దానికి సంబంధం లేదు. ఓకే. అయితే తర్వాత ఆ జరిగిన పరిచయం మీదట నేను ఆయన్ని ఒక రిక్వెస్ట్ చేశాను. అప్పటికే నేను 1997 నుంచి మా నాన్నగారి పేరిట ఆయన స్మృత్యర్థం ఒక మువ్వా చిన్నబాబు రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి రన్ చేస్తున్నాను. ఓకే. ఒక 45 మంది పిల్లల్ని చదివించాను ఉమ్. నా డబ్బులతోటి. అందులో ఒక 25 మంది మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. ఉమ్. సో ఆ బ్యాక్గ్రౌండ్ తోటి ఎవ్రీ ఇయర్ ఈ ట్రస్ట్ యొక్క వార్షికోత్సవం జరుపుతూ ఉండేవాడిని. ఓకే. ఒక వార్షికోత్సవానికి 2005లో జరిగినటువంటి వార్షికోత్సవానికి నేను అయోధ్యరావు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మా ఊరు రావాలి మా ట్రస్ట్కి గెస్ట్ కంటే, కేవలం అసలు వస్తారనే డౌటే పోయి అడిగాను. కానీ ఆయన చాలా దయాద్ర హృదయంతో తప్పకుండా వస్తానన్నారు. వచ్చారు, చూశారు. ఆయన చేతుల మీదుగా నేను 11 మందికి స్కాలర్షిప్స్ ఇప్పించాను. అది చూసినప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి, నువ్వు వచ్చేయమ్మా మనం రామ్కీ ఫౌండేషన్ అనేది సపరేట్ స్టార్ట్ చేద్దామని చెప్పి అడగటము. అంతే, ఆయన అడగగానే ఓకే ఇది మంచి ఆపర్చునిటీ కదా అనుకుని, ఎందుకంటే నాకు నిజానికి మన హృదయం అక్కడ ఉంది, సర్వీస్ సెక్టర్లో ఉంది, అక్కడ చేస్తే బాగుండని ఉంది. కాకపోతే అవకాశం లేదు కాబట్టి జర్నలిస్ట్గా ఉండిపోయాను. ఈయన ఎప్పుడైతే రమ్మన్నారో అప్పుడు ఇక మా అక్కయ్య కానీ మా శ్రీమతి మా అమ్మ కానీ వెంటనే వెళ్ళిపోరన్నారు. వచ్చేసి రామ్కీ ఫౌండేషన్లో ప్రయాణం ప్రారంభించాను. నిజానికి ప్రయాణం ప్రారంభించిన రోజు నాటికి నాకు దాని మీద ఏ నాలెడ్జ్ లేదు. కేవలం ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి, తర్వాత ఆ కంపెనీలో ఉన్నటువంటి మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా చేసినటువంటి ప్రోత్సాహం, అందించిన ప్రోత్సాహం వల్లనే ఈ రామ్కీ ఫౌండేషన్ని ఒక దశకి తీసుకురాగలిగాను. ఇంకా ఆయన ఆశించిన దశకి తీసుకెళ్ళడానికి ఇంకా చాలా కసరత్తు చేయాల్సింది ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఏదైతే రామ్కీ ఫౌండేషన్ అది పక్కన పెడితే మీరు జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ మీరంటే ఒక ఫౌండేషన్ అనేది పెట్టారని చెప్తున్నారు. సో ఫౌండేషన్ పెట్టడం గల రీజన్ ఏంటి? మీరేనా అంటే డైరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం చూడడం కానీ, లేదంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ, ఇలాంటిది ఏదైనా జరిగితేనే అలా పెట్టారు, లేదంటే ఏంటి సార్? నేను డిప్లొమా చదివే రోజుల్లో మా ఊళ్ళో కనీసం వీరవాసరం అని అక్కడ నేను ఉండేవాడిని, భీమవరం పక్కన. అక్కడ ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు పేపర్ చదివాను. పేపర్లో దాదాపు 3-4 రోజులకు ఒకసారి పెద్ద పరిమిలో బాంబుల మోత, వ్యక్తి మృతి ఇట్లా వచ్చేది మా ఊరు పెద్ద పరిమి. అరే అసలు విలేజ్లు ఏంటి, ఈ రాజకీయ గొడవలు ఏంటి, ఈ ఫ్యాక్షన్ సంస్కృతి ఏంటి బాధేసేది నాకు. అదే గ్రామంలో దాదాపు 7,000 జనాభా ఉన్న గ్రామంలో డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు ఎంతమంది అంటే చేతులు 7,000 లెక్క పెట్టేటువంటి మంది. అరే చదువుకి సహకారం అందించాలి, మనవుల్లో యువతకి ప్రోత్సాహం అందించాలంటే ఈ విషయాలు వదిలేసి ఈ రాజకీయాలు కొట్లాటలేంటి, దీన్ని మనం సంస్కరించలేమా, ఒక ట్రస్ట్ పెట్టవచ్చు కదా. నిజానికి ఇవాళ ఇస్తే అది మహోద్రేకం అనుకుంటాం తప్ప అది ఆలోచనాత్మకం కాకపోవచ్చు. కానీ ఆ రోజు అలా నా హృదయం స్పందించింది. ఏదో పెడదాం ఉన్నాను మా నాన్నగారి పేరు మీద. ఏదో పైగా ఆయన మా నాన్నగారి ఇంటి ఊళ్ళో అందరికీ కూడా చాలా అభిమానం, గౌరవం. నేను ఆయన చనిపోయేటికి చాలా చిన్నపిల్లవాడిని కాబట్టి ఆయన పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో మువ్వా చిన్నబాబు మెమోరియల్ ట్రస్ట్ అని స్థాపించాం. ఒక 2027 నాటికి 30 సంవత్సరాలు పూర్తి ఉంది అది పెట్టి. అది ఆ ఫ్యాక్షన్ సంస్కృతిని కొంచెం తగ్గించాలని, ఊళ్ళో చదువుకునే పిల్లలకి ప్రధానంగా ఎంతో కొంత మనం సహకారం అందించాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ ట్రస్ట్ ప్రారంభించాను. ఇవాళ అది ఎంత అన్నట్టుగా ఇవాళ దానికి ఒక పెద్ద బిల్డింగ్ వచ్చింది. అందులో ఒక 2 ఫ్లోర్లలో 4 ఫ్లోర్ల బిల్డింగ్ అది. 2 ఫ్లోర్లో వృద్ధాశ్రమం నడుస్తుంది. నేను దానికి వృద్ధాశ్రమం అన్నాను, వృద్ధాలయం అంట. ఇట్స్ ఏ టెంపుల్ ఫర్ ఎల్డర్లీ, వృద్ధాలయం. అందులో 35 మంది పెద్దలు ఉన్నారు. మిగతా 2 ఫ్లోర్లో రామ్కీ ఫౌండేషన్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పుడు చూసినా ఒక 70 మంది 100 మంది పిల్లలు ఉంటారు. అన్ఎంప్లాయిడ్ యూత్, ఇంటర్మానేషన్ వాళ్ళు కానీ, డిగ్రీ డిస్కంటిన్యూషన్ వాళ్ళు కానీ, వీళ్ళకి మనం ఏదో ఒక కొన్ని జాబ్లో ట్రైనింగ్ ఇప్పించి 75% ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తున్నాం. కాబట్టి ఇవాళ ఆ ట్రస్ట్ అంతా ఎదిగింది. దీనికి ప్రేరణ ఏంటంటే అంతే, ఒక పెయిన్ తెలుసు కాబట్టి నేను ప్రారంభించాను. మన రామ్కీ ఫౌండేషన్ వచ్చేసి ఇటు విద్య, వైద్యం, ఇటు పక్క మహిళలు, పర్యావరణం, ఇలా అన్ని రంగాల్లో ఉంది. పర్ఫెక్ట్. ముఖ్యంగా మన రామ్కీ ఫౌండేషన్ ఏ రంగానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపింది?
మాకైతే సంకల్పం ఖచ్చితంగా సహజ వనరుల సంరక్షణ, పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాలు ఎక్కువ చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ దిశగా మ్యాక్సిమం చేస్తున్నామండి. అటు ఇరిగేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, ఇటు ఈ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ప్లాంటేషన్ సంబంధించి చాలా ఎక్కువ చేస్తున్నాము. ఈ త్వరలో క్లైమేట్ చేంజ్ మీద కూడా ఎక్కువ వర్క్ చేయాలని ఇప్పుడు ఈ మధ్య ప్రణాళికలు రూపొందిస్తాం. ఇప్పుడు సిఎస్ఆర్ నిధులు మనం మామూలుగా ఏదైనా విలేజ్కి సిఎస్ఆర్ నిధులతో ఏదైనా చేయాలని చెప్పేసి మీకు ఉన్నప్పటికీ అక్కడ రాజకీయ నాయకుల ద్వారానో లేదంటే ఇంకొక ప్రాబ్లమ్స్ వస్తుంది సార్. అట్లా కాకుండా రాజకీయ నాయకులే లేదంటే ఇంకా అక్కడ ఏదైతే సమస్య ఉందో వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో అది రెక్టిఫై చేస్తారు సార్. అది మమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎవరనేది ఇమ్మీడియట్ లేదు, సంబంధం లేదండి. అది కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మా ప్రాక్టీస్ ఏంటంటే ఖచ్చితంగా ఒక బేస్ లైన్ సర్వే చేస్తాము. ఆ బేస్ లైన్ సర్వేలో సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరిస్తాము. వీళ్ళు చెప్పిన సమస్య ఉందా లేదో దాంట్లో, ఆ సమస్య వల్ల నిజంగా జనాలు ఇబ్బంది పడుతున్నారా లేదో అనేది చూస్తాము. అది ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని ఆ సమస్యను పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అది రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా మాకు పెద్దగా వాళ్ళతోటి ఇబ్బందులు ఇప్పుడు జరగట్లేదండి. వాళ్ళు చెప్పినా కూడా అది వేస్ట్ అని కూడా చేయడం పోయి సార్ అది ఆ పని చేసినా కూడా అది ఆ సమస్య పరిష్కారం కాదు సార్, జనాలకి మేలు జరగదు అనుకోండి, వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. అలా కాకుండా ఆయన చెప్పింది బాగుందంటే చేస్తే వెంటనే ఆయన్నే వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు, సంతోషిస్తారు, మాకైతే బాగా సపోర్ట్ చేస్తారు. ఒక పక్క జర్నలిస్ట్, ఇంకో పక్క ఫౌండేషన్, ఈ మధ్యలో రచయితగా అసలు ఏంటి, అసలు రచయిత అనేది ఎందుకు వచ్చింది, అసలు ఆ థాట్ ఏంటి? అసలు బహుశా మా ఊరి పరిస్థితులు చూడటము, నా జీవితంలోని అనేక సంఘటనల్లో అలా పేర్కొని ఉండటం ఒక పక్క ఉంటే, రెండో పక్క బాగా చదవటం అలవాటు. మ్యాగజైన్స్, వీక్లీస్ చదివేటప్పుడు ఇది మనం కూడా రాస్తే బాగుండు కదా అని ఒకరోజు చెరువు పక్క నుంచి వెళ్తుంటే అక్కడ మోటలు వేసుకునే కుటుంబం, బెందెలకి కడవలకు మోటలు వేస్తున్నారు, వాళ్ళని చూసి అతుకుల బతుకులు నాకు కవిత రాశాను. అట్లా కవిత మీద ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత రచయితగా మారాను. కవితలు ఇప్పుడు దాకా 9 పుస్తకాలు ప్రచురించాను. కథలు రాశాను, కవితలు రాశాను, వ్యాసాలు రాశాను, ఒక నవలు కూడా రాశాను. రచయితగా కూడా కొంత బాగానే నా స్థాయి మేరకు పేరు తెచ్చుకుంటాను. ఇప్పుడు ఈ 9 పుస్తకాల్లో మీకు మంచి పేరు తెచ్చిన పుస్తకం ఏదైనా ఉందా? అది వెంట వచ్చినదని కథా సంపుటి, దానికి 6 అవార్డులు వచ్చినాయి. ఆ సంపుటిలో ఉన్న కథల్లో ఎక్కువ భాగం ఏంటంటే, మాది పెదపరిమనే ఒక గ్రామము, చిన్న గ్రామము. అది మహా అయితే ఎకరం 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఉండేది ఎకరం దాని విలువ. అమాంతరం రాత్రి స్టేట్ విడిపోవడము, అమరావతి రాజధాని కావడము, మా ఊరు అమరావతి పక్కకి రావడము, రాత్రి ₹1 కోటి ₹2 కోట్లు అని చెప్పేసి రేట్లు పెంచేశారు. ఇది దీని తర్వాత ఏం జరిగింది అనేది నేను బాగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత ఎప్పుడైతే పొలాల రేట్లు పెరిగినాయో మనుషుల మధ్య గ్యాపులు పెరిగినాయి, మనసుల మధ్య గ్యాపులు పెరిగినాయి. ఒక మనిషికి మధ్య ఆర్థిక కాలుష్యం విస్తరించింది. ఆర్థిక కాలుష్యం అది, అంతకుమించి వేరేం లేదు. ఎప్పుడో చక్కగా ఉండేటువంటి అన్నదమ్ముల మధ్య కూడా ఈ పగలు రగిలాయి. ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి తమ్ముడు నాకు అప్పుడు 6 ఎకరం ఉండాలి కదా, అది ఏమైంది అని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు. ఇట్లా ఈ గొడవలు అయ్యేసరికి అరే మనసుల మధ్య ఎంత కాలుష్యం వచ్చింది అనేటి బాధతోటి దాదాపు ఆ అంశాల మీదనే ఒక 10-15 కథలు ఎక్కువ రాశాను. వాటికి మంచి గుర్తింపు వచ్చిందండి. తద్వారా అంటే నేను నా బాధ కనీసం అర్థం చేసుకునే వాళ్ళలో కొంత మార్పు వచ్చిందన్న ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన టైం మాకు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. తప్పకుండా అండి. మీ ఎస్జీ మీడియాకి నాకు ఒక సూచన ఏంటంటే, మీరు ఇలా మంచి పనులు చేసే వాళ్ళని ఆధ్యాత్మికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, 10 మందికి మేలు చేసేటువంటి వ్యక్తులను గుర్తించి మీరు ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్వ్యూ చేయండి, సమాజంలోకి ప్రవేశింపజేయండి. మీ అందరికీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్. నమస్తే.